మీకు రానాది లీడర్ సినిమా గుర్తుందా? అందులో రానా సీఎం అయిన తర్వాత అడుగుతాడు తనికెళ్ళబరణ్ణి. తనికెళ్ళబరణ్ సీఎస్ అనుకుంటా ఆ సినిమాలో. ఏమడుగుతాడంటే, నాకు 500 మంది హానెస్ట్ ఆఫీసర్స్ కావాలంటాడు. 500 మంది, 50 మంది, 500 అని గుర్తు నాకు. కావాలంటాడు. అంటే అంతమంది కష్టం సార్ అంటాడు. అంటే అంత కరప్ట్ అయిపోయింది సిస్టమ్ అని శేఖర్ కమ్ల ఆ రకంగా తెలియజేశాడు. 15 సంవత్సరాల క్రితం సంగతి ఇది. ఇప్పుడు దీని నిన్నటిది కాదు. అప్పుడే అంత వరస్ట్‌గా ఉందంటే 10, 15 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా అది. ఇప్పుడు ఇంకెంత వరస్ట్‌గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గత పాలనలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు పాలనలో కావచ్చు, అధికారుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఒక్కటి కూడా కాదు అని ప్రూవ్ చేసుకోలేకపోయారు. మీకు ఆయన పేరేంటి? ఆహ్, మొన్న గత హయాంలో సీఎస్‌కి చేసినటువంటి జవహర్ రెడ్డి కావచ్చు. రకరకాల ఆఫీసర్లు, ఐఏఎస్‌ల ఆఫీసర్లు అని ఇప్పుడు చాలా మంది తెలియని వాడు చెప్తున్నా. అడ్మినిస్ట్రేటివ్ అనేది ఒక వ్యవస్థ. దాని పైన లెజిస్లేషన్ ఉంటది. అది కాకుండా జ్యుడిషియరీ ఉంటది. సో, ఈ 3 చాలా కీలకం. ఈ లెజిస్లేటివ్ వ్యవస్థ యొక్క పనేంటంటే, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థతో చాలా జాగ్రత్తగా పనులు చేయించుకోవడం. ఎందువల్ల అంటే, వీళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మన తరఫున. సో, మన తరఫున వీళ్ళు ప్రశ్నించి, లేదా మన తరఫున పనులు చేయించుకొని, వాళ్ళతో చేయించుకోవాలి. ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఏంటంటే, దే ఆర్ ట్రైన్డ్ అప్ ఆఫీసర్స్. ఎట్లాగా ఏ పని చేయగలుగుతాము, లోకల్ లెవెల్‌లో ఉన్న ఆఫీసర్స్‌ని ఎట్లా డీల్ చేసుకోగలుగుతాం, పని చేసే వాళ్ళతో ఎట్లా పని చేయించుకోగలుగుతాం అనేది ఒక చైన్ ఇదంతా కూడా ఒక సైకిల్, ఒక చైన్ అన్నమాట. సో దీన్ని రూయిన్ చేసేసి కంప్లీట్‌గా నాశనం చేసేసి కంప్లీట్‌గా కరప్ట్ చేసేసినటువంటి పరిస్థితి. ఆ కరప్షన్‌లో ఆ కరప్టెడ్ సిస్టమ్‌లో పాడైపోయినటువంటి సిస్టమ్‌లో రిపేర్ చేయాల్సిన అధికారులు గాని, నాయకులు గాని చేతులు కలిసేసి వరస్ట్‌గా దీన్ని తయారు చేశారు. అందులో ఉన్న ఈ అలిగేషన్స్ పడుతున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళే జవహర్ రెడ్డి గావచ్చు, ఏబీ వెంకటేశ్వరరావు గావచ్చు. అట్లా ఎన్నో పేర్లున్నాయి. ప్రతి చంద్రబాబు హయాంలో కొన్ని పేర్లు అట్లా ఉన్నాయి. జవహర్ రెడ్డి అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కేసీఆర్ బ్యాచ్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి బ్యాచ్ లో ఉన్నారు. సో ఈ యొక్క పాడైపోయినటువంటి సిస్టమ్ లో అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళే బాగు చేయాల్సింది పోయి వాళ్ళే ఇంకా నాశనం చేస్తూ ఉంటారు. ఏమన్నా అంటే మాకు ప్రెషర్ ఉంది పైనుంచి, మరి మా ఉద్యోగాలు మానేసుకోవాలని మానేసుకోమని చెప్తాను నేను. మానేసి చక్కగా పునుగులు బండి పెట్టుకోవచ్చు, శారీ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బతకడం అనేది ఎట్లాగైనా బతకొచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది, గౌరవిస్తాం మేము మిమ్మల్ని. చక్కగా రిజైన్ చేసి హ్యాపీగా బతకండి. బయటకు వచ్చేసి ఇట్లా ఉంది పరిస్థితి, అందుకే వచ్చానని చెప్పండి, పేర్లు చెప్పకపోయినా. కానీ లోపలే ఉండి సిస్టమ్‌ని నాశనం చేస్తూ, ఆ డబ్బులు మీరు తింటూ, నాయకుల మీద తోయొద్దు. మీరు ఎదవలని ఒప్పుకుంటే చాలు. నేను కేవలం ఇద్దరు ముగ్గురు గురించి చెప్పట్లేదు. కరప్షన్ అయిపోయినటువంటి సిస్టమ్ గురించి చెప్తున్నా. సరే అయితే ఇప్పుడు ఈ తిరుమలరావు, ఈ ద్వారకా తిరుమలరావు అనేటువంటి వ్యక్తి నిజానికి ఈయన డీజీపీ అవ్వాల్సింది. మొన్న మీకు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఉన్నటువంటి డీజీపీని తీసేసి కసిరెడ్డి ఏదో ఉంది ఆయన తీసేసి ఇంకొకళ్ళని తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళే ఉండింది. పురంధరేశ్వరికి కానీ, చంద్రబాబుకి కానీ ఈయన్నే పెట్టాలనుకున్నారు. ఈయన యాక్చువల్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన్ని అక్కడ పెడతారు డీజీపీగా అనుకున్నారు. అదే టైంకి ఎలక్షన్ కమిషన్ మాత్రం అంటే ఇక్కడి నుంచి పేర్లు వెళ్ళాయి. ఆ పేర్లు ఈ పేరు లేకుండా చూసుకుంది కదా ప్రభుత్వం. సో హరీష్ గుప్తాని పెట్టారు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ తమకి కావాల్సినటువంటి వ్యక్తిని ఇందాక చెప్పినట్టే కొంతమంది మంచిగా చేయొచ్చు, కొంతమంది చెడగా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లీడర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో హీరో సీఎం గా అయిన తర్వాత వ్యవస్థని బాగు చేయడానికి ఏరుకుంటాడు. అయితే మరి జగన్ కొన్నిసార్లు వ్యవస్థను బాగు చేయడానికి, పాడు చేయడానికి ఎన్నుకున్నారు. కొన్నిసార్లు చంద్రబాబు వ్యవస్థను పాడు చేయడానికి, బాగు చేయడానికి ఎన్నుకున్నారు. సో ఇప్పుడు డీజీపీగా వచ్చినటువంటి తిరుమల రావుని వ్యవస్థను బాగు చేయడానికి చంద్రబాబు ఎన్నుకున్నారా, పాడు చేయడానికి ఎన్నుకున్నారా అనేది 5 సంవత్సరాల తర్వాత కానీ తెలియదు, లేదా ఆయన టెన్యూర్ అయ్యే వరకు తెలియదు. సో కాబట్టి ఎటువంటి కామెంట్స్ లో దాని విషయంలో. అయితే ఈయన గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఈయన కొన్ని అంశాల్లో చాలా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో. ఎందుకంటే రానున్నటువంటి 5 సంవత్సరాలు చాలా టఫ్ గా ఉండబోతుంది ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది చంద్రబాబుకి. అందువల్ల ఈయన స్పెషల్ గా తెప్పించుకున్నారు. ఎప్పటి నుంచో ఈయన డీజీపీ చేయాలనుకున్నారు. సో అధికారంలోకి వచ్చింది, చేశారు. సో ఈయన పనితీరు ఎట్లా ఉండబోతుంది? అధికారులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పనితీరు మనం దగ్గరుండి అబ్జర్వ్ చేయాలి. నా ఉద్దేశంలో ఏంటంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావు మీద వచ్చినటువంటి అనేక ఎలిగేషన్స్ ని గత ప్రభుత్వం ప్రూవ్ చేయలేకపోయింది. చాలా అలిగేషన్స్ వచ్చాయి, ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. అట్లాగే సిఎస్ జవహర్ రెడ్డి మీద గత ప్రభుత్వంలో ఉన్న సిఎస్ మీద ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన చంద్రబాబు అప్పట్లో తీవ్రమైన కామెంట్లు చేశారు. జనసేన వాళ్ళు అయితే ఆయన భూ కబ్జాలు కూడా చేశారు వైజాగ్ లో అని చెప్పారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవన్నీ కూడా బయట పెట్టండి అనేసి నాలాంటి వాళ్ళు డెఫినెట్లీ డిమాండ్ చేస్తాం. అందులో క్వశ్చన్ లేదు. అయితే ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ జగన్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు ఒకసారి చూడండి. కిందకెళ్తే మీకు ఒక 20-30 వీడియోల కిందకెళ్తే ఉంటది. క్లియర్ గా నేను చెప్పా అసలు ఏ రకంగా హెరాస్ చేయొచ్చు అధికారులను అనేది జగన్మోహన్ రెడ్డి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు అని. సో ఇప్పుడు మరి జవహర్ రెడ్డి మీదుగా చంద్రబాబు ఆ రకమైన హెరాస్మెంట్ చేస్తారా? హెరాస్ చేయాలని నేను కోరుకోను, కానీ నిజానిజాలు బయటకు రాబట్టాలి. ఏబి వెంకటేశ్వర మీద కామెంట్లు చేశారు, అలిగేషన్ చేశారు, వాటిని ప్రూవ్ చేయాలి జగన్ ప్రభుత్వం. అంటే టైం సరిపోలేదు, మరి ఏంటి రీజన్స్ వేరే ఉన్నాయి. బట్
జీఎస్ జవహర్ రెడ్డి నిజంగా ఏమైనా కబ్జాలు గిబ్జాలు చేసుంటే ఆయన మీద, మాజీ సీఎస్, ఆయన మీద కంపల్సరీ నిజానిజాలు బయటికి రావాలని నేను కోరుకుంటా. ఆయన మీదే కాదు, ఎవరి మీద, నా ప్లేస్ లో మీరున్నా నేనున్నా ఒకటే. బట్ ఎందుకంటే ఇదంతా మన మన సిస్టమ్, మన కోసం తయారైన సిస్టమ్ లో వాళ్ళు కుమ్మక్కైపోయి వాళ్ళు చేసుకుంటే ఇక మనం ఎందుకు? మన కోసం తయారైన సిస్టమ్ లో తప్పులు తడకలు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం అడగాలి, క్వశ్చన్ చేయాలి, దాని గురించి మాట్లాడుకోవాలి, ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోవాలి. ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు ఆ పర్లేదు చంద్రబాబు ఆయన కావాల్సిన తెచ్చుకున్నాడు అని వదిలేయకూడదు దాన్ని అక్కడితో. సహజమే కదా ఇది. ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు కదా! మాకు తెలీదా? తెచ్చుకుంటారు, కరెక్టే. దాన్ని మనం జనరలైజ్ చేసుకునే కొద్దీ రేపొద్దున ఇంకొక తప్పు చేస్తారు వీళ్ళు. సో, అందువల్ల ఏంటంటే ఈ ఈ 'ద్వారకా తిరుమలరావు' అనేటువంటి వ్యక్తి 'లీడర్' సినిమాలో రాణాలాగా తెచ్చుకున్నారా? 'లీడర్' సినిమాలో ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా! ఆపోజిట్ వ్యక్తి. అతనిలాగా తెచ్చుకున్నారా? అనేది మనం కొన్నాళ్ళు చూస్తే తెలుస్తుంది.